రోజు ఆలూరు సొసైటీ పరిధిలోని 5 గ్రామాల్లో రైతు భరోసా పథకం ఎలా అమలు చేయాలి, రైతులకు ఏ విధంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆలూరు సొసైటీలో మహాసభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులు నిజమైన రైతులకి రైతు బంధు ఇవ్వాలి. గతంలో ఇచ్చినట్లు రైతు బంధు దొంగలకు, మన బడా భూస్వాములకు, గుట్టలకు, వెంచర్లకు కాకుండా నిజమైన రైతులకు ఇస్తేనే రైతులు బాగుపడతారని చెప్పేసి ఏకాభిప్రాయం చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి రిపోర్ట్ కోసం బ్యాంక్ అధికారులు కానీ, అలాగే అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, అలాగే రెవెన్యూ అధికారులు ప్రతి ఒక్కరు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఇవ్వాలని చెప్పేసి రైతులు ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది. ప్రతి రైతుకు, పంట పండించే రైతుకు లాభం జరగాలని, 5 ఎకరాలు ఉన్న వాళ్ళ ప్రతి రైతుకు, నిజమైన రైతు 5 నుంచి 10 ఎకరాల మధ్యలో ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉన్న భూస్వామి అవుతారు. భూస్వామికి అవసరం లేదు, నిజమైన రైతులకే అవసరం అని చెప్పేసి మా సొసైటీ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఆ రైతుల కోరిక కూడా ఇదే, దీన్ని చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఈరోజు ఆలూరు సొసైటీలో డీసీఓ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక మహాజన సమావేశం జరగజరిగింది. ఇటు రైతు బంధు అమలు కొరకై రైతుల అభిప్రాయ సేకరణకు అందరు రైతులు వచ్చినారు. దీనికి జిల్లా ఆఫీసర్ పాపయ్య గారు, డిసిఏఓ గారు పాపయ్య గారు, వ్యవసాయ అధికారి ఆర్మూర్ గారు, డైరెక్టర్ గారు, చైర్మన్, రైతులందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి రైతుకు 5 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించినారు. ఈ కాపీని మేము పైకి పంపించినాము. ఈరోజు రైతు భరోసాపై మా సొసైటీ పరిధిలోని 5 గ్రామాలకు సంబంధించిన రైతులు ఇక్కడ సమావేశం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ బాబాయ్ గారు, అలాగే మా క్లస్టర్ ఆఫీసర్ సత్యనారాయణ సార్ గారు, అలాగే ఏవో అగ్రికల్చర్ హరికృష్ణ గారు, బ్యాంక్ మేనేజర్ గారు, మా డైరెక్టర్స్ వైస్ చైర్మన్ గారు రాజేశ్వర్ గారు, డైరెక్టర్ ప్రమోద్ గారు, రాజేశ్వర్ గారు, అలాగే మన నాగన్న గారు, నర్సరెడ్డి గారు, మల్లెడ్డి గారు, రాజు గారు, వీళ్ళందరూ రావడం జరిగింది. ముఖ్యంగా రైతులు రావడం జరిగింది. ఈ రైతు భరోసాపై ఇంతకు ముందున్న ప్రభుత్వము 5,000 కడకి ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు 7,500 కడకి ఇస్తామని చెప్పి అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. దాని కొరకై ఈ సమావేశము. అలాగే ఎంతవరకు ఇవ్వాలి ఒక్క రైతుకు, ఇంతకుముందు అంటే ప్రతి రైతుకు ఎంత ఉంటే అంత ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఎంత ఇద్దామనే దానిపై అవగాహన జరిగింది. అయితే మా సొసైటీలో ఈరోజు ప్రతి ఒక్క క్యాండిడేట్ అంటే ఒక వ్యక్తికి 5 ఎకరాల వరకు ఇవ్వాలని ఇక్కడికి వచ్చిన రైతులందరూ ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ప్రభుత్వము ఏర్పడక ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు 7,500 కడికి ఎకరా 7,500 కడికి ఇస్తామన్నారో ఆ మాట నిలబెట్టుకుని ప్రతి రైతుకు ఎకరా 7,500 కడికి ఇచ్చేటట్లు చూడాలని అది కూడా తీర్మానం చేయడం జరిగింది.